అన్న చెన్నాకనా శివశరణమ్మ. అన్న ఎక్కడి నుంచి అన్న? మాది రావిరాల మా విలేజ్ మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ నుంచి మేము ఘటం ఇక్కడ గోల్కొండకు అమ్మవారికి ఎక్కిద్దామని వచ్చినాము. అన్న ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ గోల్కొండ అమ్మవారి గారికి వస్తున్నారన్న మీరు? ఇక్కడ మా నాయన రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ పూజారి గారు ఇక్కడ ఫస్ట్ ఆదివారం రోజు ఇక గోల్కొండలో ఘటం అనేది అమ్మవారికి ఎక్కిస్తుండే 46 ఏళ్ళు ఎక్కించుండు. తర్వాత ఇప్పుడు మా నాయన కాలం చేసి కాబట్టి అది మేము యథావిధిగా కొనసాగిస్తున్నాం. అన్న అసలు ఘటం ఊరేగించాలని ఎందుకు వచ్చింది మీ నాన్నగారికి కానీ మీకు కానీ? అసలు అంటే మా నాన్నగారు అప్పుడు అమ్మవారు వస్తుండే కాబట్టి అమ్మవారి గుళ్ళో సిరుగురి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుండే. ఈ అమ్మవారికి ఘటం ఎక్కేదానికి ఎంతో ఆనందంతో అనిపించింది. అమ్మవారు కళలు వచ్చింది కాబట్టి అమ్మవారు వచ్చినందుకు ఇలా ఘటం ఎక్కాలనుకున్నాడు. ఘటం అమ్మవారికి సమర్పించిండు. అది మేము యథావిధిగా మేము కూడా ఇప్పుడు మా నాయన లేనందుకు మేము అది పోనీయదాన్ని మేము యథావిధిగా అమ్మవారికి ఘటాలు ఎక్కిస్తున్నాం. ఇప్పుడు అన్న ఎలా వచ్చారు? ఎంత మందితో వచ్చారు? ఎక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చారు మీరు? మేము 60 మంది వచ్చినామమ్మా. మా శిష్యుల్లో మా అంతా ఫ్యామిలీ అంతా కలిసి 60 మంది వచ్చినాము. పొద్దుగాల 6 గంటలకు వచ్చి ఉన్నాము. ఇక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యం వండించి బోనాలు చేసి అమ్మవారికి ఉడిపియాలు మన అమ్మవారి ఘటం తయారు చేసి ఇక్కడ ఇప్పుడు అమ్మవారికి ఎక్కిద్దామని రెడీ అయినాము. అన్న ఘటం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్న మీకు? అసలు ఘటము 4 గంటలు పడుతుందమ్మా. ఎందుకంటే అక్కడ అమ్మవారిని మొత్తం అలంకరించి పూలతోటి అమ్మవారిని మొత్తం గంభీరంగా అమ్మవారిని ఇంకా తయారు చేసి పెట్టాలంటే 4 గంటలు పడుతుంది. అది చాలా ఎందుకంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే అమ్మవారి చేయడానికి అవుతుంది. ఎల్లమ్మ సూర్యగురి రావిరాల నుంచి వచ్చేటప్పుడే తయారు చేసుకొచ్చారా లేకపోతే ఇక్కడికి వచ్చి తయారు చేస్తారా? మేము రావిరాల నుంచి ఇక్కడ వచ్చి తయారు చేసామమ్మా. ఇదికి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతమైన వాతావరణం ఇంత పబ్లిక్ లో మేము ఎందుకంటే అమ్మవారు తయారు చేస్తుంటే మాకు ఎంతో ఉత్సాహం అనిపిస్తుంటది. అదే ఎంతో అమ్మవారి దగ్గర చాలా మంది వచ్చేస్తుంటే మాకు కూడా ఏంటంటే చాలా అమ్మవారి దగ్గర చాలా గంభీరంగా చేయాలని అలంకరణ మంచిగా సర్దిద్దాలని అమ్మవారిని నిశ్శబ్దంగా కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని తయారు చేసి మేము ఈ రకంగా ఇట్లా చేస్తాం అమ్మవారిని. అన్న అమ్మవారి ఘటము అమ్మవారి జగదాంబిక ఎల్లమ్మ వరకు తీసుకొని వెళ్ళిపోతారా? ఇంటి నుంచి అమ్మ గేటుగా నుంచి పై దాకా అమ్మవారు తీసుకొని పై కాడిపోయి అమ్మవారి ఘటం అనేది అమ్మవారి దగ్గర చూపించి అమ్మవారికి ఎక్కించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వస్తాం. అన్న అమ్మవారి ఘటం ఎత్తుకునేటప్పుడు ఎలాంటి నియమాలు నిష్ఠలు ఏమైనా ఉంటాయి అన్న? అసలు అంటే ఏందమ్మా ఇక్కడ అంటే మాకేందంటే ఫస్ట్ మా సూర్యగిరి ఎల్లమ్మ మా ఎల్లమ్మ దగ్గర ఇలాంటి నాన్ వెజ్ అనేది డ్రింకింగ్ అనేది ఉండదు కాబట్టి మా ఎల్లమ్మ దగ్గర మేము ఇట్లా బ్రాహ్మణ చెట్లు ఉంటాం అట్లా ఉండి అమ్మవారిని ఉపవాసంతో అమ్మవారి ఘటం తయారు చేసి అమ్మవారికి మంచి సర్దిద్ది అమ్మవారి అలంకరణ నుంచి తయారు చేసి అమ్మవారికి ఎక్కేయాలని అప్పటిదాకా మేము తీసుకోము. తర్వాత వచ్చిన తర్వాత ఇంత అన్న అమ్మవారి నైవేద్యం ఉంటే నైవేద్యం తీసుకొని ఒక్క పోతే ఇస్తామమ్మా. ఎన్ని సంవత్సరాలు వస్తున్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది మీకు ప్రతి ఏడాది? మాకేందంటే ఇప్పుడు గోల్కొండ ఫస్ట్ ఎక్కిస్తాం. తర్వాత మా రావిరాల్లో విలేజ్ లో పెద్దమ్మ గుడి ఉంటది. తర్వాత ఇక మా చుట్టుపక్కల విలేజ్లలో అన్ని విలేజ్లలో ఘటమైన ఊరేగింపు ఉంటుంది కాబట్టి మా గుడి తరఫున సూర్యగిరి ఎల్లమ్మ తరఫున అందరూ భక్తులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి ఘటం తీయాలని చాలా సంతోషంతో ఘటం తీపించుకుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి గోల్కొండ జాతర వచ్చిందంటే మేము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తీయాలి అని మాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే చాలా మంది మా భక్తులు మా గణాదులు మా శివసత్తులు అందరూ ఎప్పుడు పోదాం అమ్మవారి దగ్గరికి ఎప్పుడు ఘటన తీద్దాం ఎప్పుడు అమ్మవారికి ఎక్కుతాం అని ఎంత ఉత్సాహంతో అందరూ ఇక్కడ వస్తారు. ఆషాఢ మాసం అంటేనే శివశక్తుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది బండారి బలగం పండుగ అమ్మా. ఇది నేను బండారు బలగం శివసత్తుల పండుగ. శివసత్తులు లేని ఈ జాతర అనేది లేదు. శివసత్తులు బండారు బలగం శివసత్తులు ఉంటేనే జాతర అనేది చాలా గంభీరంగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గర కూడా ఆ శివసత్తులు వస్తే కడనే అలా ఉంటది. ఆ శివసత్తులను చూసి భక్తులు కూడా తండోపతండాలుగా ఇక్కడ ఆ శివసత్తులను చూడడానికి ఆ ఘటాలు చూడడానికి ఆ బోనాలు చూడడానికి ఆ ఉడిపియాలు చూడడానికి చాలా భక్తులు ఇక్కడ గోల్కొండ జాతరకు వస్తారు. అన్న మీ నాన్నగారు 46 ఏళ్ల నుంచి తీసుకున్నారన్న. అప్పుడు ఎలా ఉండే రద్దీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అసలుకి? అంటే అప్పటికి ఇప్పటికమ్మా కొద్దిగా చేంజ్ అయింది. ఏంటంటే అప్పుడు గణాదులు చాలా నియమంగా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే అంతా వెరైటీగా అయిపోయింది. ఇప్పుడు మనం చెప్తే కూడా ఎవరో వినరు కాబట్టి ఎవరు ఇష్టం వాళ్ళ అమ్మవారికి ఏంటంటే భక్తితో తీసుకుపోయి అమ్మవారి ఘటం ఎక్కితే చాలు అదే సంతోషం మనకు. అన్న రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ సూర్యగిరి ఎల్లమ్మ తరఫున? మా సూర్యగిరి ఎల్లమ్మ తరఫున మేము ఏంటంటే మా ఎల్లమ్మ కోరితే ఊరాలు చేసి సూర్యగిరి ఎల్లమ్మ మా టెంపుల్ అంటే చాలా ఫేమస్. రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అంటే ఇక్కడ ఏంటంటే భక్తులు చాలా తండోపతండాలు మా టెంపుల్ కూడా వస్తారు. ఈ కావున ఏంటంటే ఈ బోనాల జాతరలో అందరూ శివసత్తులు గణాదులు అంతా తెలంగాణ భక్తులు అందరూ మంచిగా సుఖ సంతోషంతో చల్లగా ఉండాలని మేము ఆ అమ్మవారిని కోరుతున్నామమ్మా. అలాగనే ఈ గోల్కొండ జాతర అనేది మంచిగా సంపూర్ణంగా విజయవంతంగా ప్రతి వారము మంచిగా కావాలని మా ఒక కోరికమ్మ.